పల్నాడు జిల్లా రెంటపాలెలో మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. అయితే జగన్ ను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్డుకి అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసిపడేశారు. అడ్డుకున్న పోలీసులపై అంబటి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు అంబటి. రైట్, పల్నాడు జిల్లా రెంటపాలెలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జగన్ ను చూసేందుకు భారీ ఎత్తున అక్కడికి ప్రజలు వచ్చారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుకి ఇరువైపుల బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, వైఎస్ జగన్ ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా సత్తనపల్లి మండలం రెంటపల్ల గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావుని ఆయన చనిపోవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సూసైడ్ తీసుకొని చనిపోయారు. ఆయనకి అధికార పార్టీగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది. ఆ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య పాల్పడ్డారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెంటపల్ల గ్రామంలో ఆయన సంవత్సరికము, దాంతో పాటు ఆయన విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. సో దీనికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్య అతిథిగా కూడా పిలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన ముఖ్య అతిథిగా కూడా ఈ రెంటపాల గ్రామం నాగమల్లేశ్వర విగ్రహం ఆవిష్కరణకి వస్తున్నారు. వస్తున్న క్రమంలోనే పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు, షరతులు పెట్టారు. ఈ షరతులు ఎక్కడైతే ఉందో 3 వాహనాలు కానీ 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి కూడా పల్నాడు ఎస్పీ ఆంక్షలు, షరతులు పెట్టడం జరిగింది. మరోవైపు ఉదయం 9:30 గంటలకి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి కాన్వాయి, భారీ కాన్వాయ్తో కూడా ఆయన బయలుదేరారు. రెంటపల్ల చేరుకోవడానికి మరొక అరగంట సమయం, ఇంకా సమయం పడుతుంది. సో దాదాపు 4 గంటల నుంచి 5 గంటల పాటు కూడా కాన్వాయి కొనసాగింది. అయితే సత్తనపల్లి నియోజకవర్గంలోనే కుర్రపాడు గ్రామానికి వచ్చిన తర్వాత బారికేడ్లు పెట్టించారు పోలీసులు. 3 వాహనాలు మాత్రమే, 100 మందిని మాత్రం అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ బారికేడ్లని ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ, వాళ్ళ సోదరుడు కొల్లూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంబటి మురళి కానీ, ఈ ఇద్దరు కూడా పోలీసులతో తోపులాట కానీ, వాగ్వివాదం కానీ, ఆ బారికేడ్లు నెట్టి తొక్కుకుంటా కూడా రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులకి అంబటి సోదరుల మధ్య వాగ్వివాదం చోటు చేస్తుంది. మరోవైపు ఇదెలా ఉంటే కూడా జగన్ కాన్వాయి నేపథ్యంలోనే గుంటూరు దగ్గర ఒక ఆయన కాన్వాయ్పై పూలు చల్లుతూ కూడా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా కూడా ప్రస్తుతం ఆయన డెడ్ బాడీ కూడా గుంటూరు మార్చిలో ఉంది. మరోవైపు సత్తనపల్లి నియోజకవర్గంలో ఎంటర్ అయిన తర్వాత సత్తనపల్లి నియోజకవర్గం నుంచి రెంటపాల గ్రామానికి కాన్వాయి కదులుతున్న క్రమంలోనే ఒక వ్యక్తి, ఆయన కూడా తోపులాట నేపథ్యంలోనే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఊపిరాడక అతను మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అతను కూడా సత్తనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉంచారు. అతను కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ జగన్ ఈ రోజు పరామర్శ యాత్ర నేపథ్యంలోనే ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తుంది. సో మరోవైపు మరి కాసేపట్లో జగన్ కాన్వాయి కానీ జగన్ రెంటపాల గ్రామానికి చేరున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించి ఆ తర్వాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేయనున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం జగన్ కాన్వాయి మరి కాసేపట్లో రెంటపాల గ్రామానికి రానుందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరసింహ. ఆగండి
నశించాలి